సార్ అయితే ఇప్పుడు మీరు విద్యారణ్యం మీరు నడుపుతూ ఉన్నారు. దీని గురించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కాబట్టి మామూలుగా వేద పాఠశాలలు అనేకం కనబడుతూ ఉన్నాయి. టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు ఉండవచ్చు. చాలామంది వేద పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. అంటే ఇది కేవలం కొంతమంది బ్రాహ్మణులకి లేదా వాళ్ళకి ప్రొఫెషనల్‌గా దీన్ని మనం ఇప్పుడు ఒక స్మార్థం నేర్చుకోవడం కోసమో, లేకపోతే ఇంకోటి వేదాధ్యయనం చేయడం వల్ల పౌరోహిత్యంలోకి వెళ్ళవచ్చనో, ఇలా ఒక ప్రొఫెషనల్ కోర్స్‌గా కొంతమంది చూస్తున్నారు. కొంతమంది ఇంకా నేను మామూలు చదువులు చదివించలేను అనుకునే వాళ్ళు వేద పాఠశాలల్లో చేరుస్తున్నటువంటి వాళ్ళ పిల్లల్ని చేరుస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకమున్నాయి. మీరు విద్యారణ్యానికి చాలా ప్రత్యేకతలు నేను ఇందాక ఇంట్రొడక్షన్‌లో చెప్పాను. ఆల్టర్‌నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటిది ఇది అని చెప్పి. ఈరోజు మనం ఇంకో వైపేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ వృధా నడుస్తా ఉంది. విద్యారణ్యం ఏం చేస్తుంది? దీని ప్రత్యేకత ఏంటి చెప్తారా? మిగతా వేద పాఠశాలలతో పోల్చితే, మిగతా విద్యాలయాలతో పోల్చితే? ఒక చిన్న విషయం అండి. మొట్టమొదటిగా మనం సమాజానికి చదువు యొక్క ధారణ ఏమిటో ఒకసారి మనం ఈ రోజున్న ధారణ ఏమిటి, అసలు ఏ ధారణ ఉండాలి అని ఒకసారి మనం తెలుసుకుంటే, చదువు అంటే ఏమిటండి? వాళ్ళ ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి. స్కూల్ బస్సు వస్తుంది, 8ంటికి వస్తుంది. మనం వాడికి డ్రెస్ అది వేసి పంపిస్తే వాడు అక్కడ వెళ్తాడు. మళ్ళీ 3:30, 4ంటికి వస్తాడు వాడు. అదే అంటే కాదు. మన దగ్గర చదువు యొక్క ధారణ వేరు. భారతీయ చదువు ధారణ ఏమిటంటే, గురువు గారు లేవటానికి ముందు లేవాలి, గురువు గారు పడుకున్న తర్వాత పడుకోవాలి. చదువు యొక్క కాలం డ్యూరేషన్ ఎంత అంటే 4 గంటలు 5 గంటలు కాదు, 16 అవర్స్ తపస్సు. బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి మొదలైనటువంటి ఈ కాలాంశం రాత్రి 9 వరకు సాగాలి. అది ఎలా సాగాలి అంటే, ఒక పక్కన డ్రెస్, పుస్తకాలు, బిల్డింగ్, ఫీజు, స్టేటస్ సింబల్ ఒక పక్కన. మన గురుకుల సిస్టంలో డ్రెస్ కోడ్ లేదు, ఆర్భాటం అసలు లేదు, అసలు పరికరాలతో పెద్దగా పని లేదు, సింప్లిసిటీ. దానికి తోడు 3 పూటల సంధ్యావందనం, తపస్సు, 2 పూటల అగ్నికార్యం, తపస్సు. అదొక లోకం. అక్కడ అది విద్య, తపస్సు అక్కడ. ఇక్కడ విద్య ఒక సంపాదనకి ఒక టూల్ని తయారు చేసుకోవటం. 2 విడి ధోరణులు. ఇక్కడ స్టాండర్డ్ 100 ప్రశ్నల్లో 35 ప్రశ్నలకి సమాధానం చెప్తే పాస్, 60 చెప్తే ఫస్ట్ క్లాస్, 90 చెప్తే డిస్టింక్షన్. అట్లా ఇక్కడ ఏదో ఉంది. ఏది మొత్తం పుస్తకంలోంచి 100 అక్కడక్కడ ప్రశ్నలు తీస్తే. ఇక్కడ అది కాదు. వేదంలో, శాస్త్రంలో, మనదైన భారతీయ విజ్ఞానంలో 99.9% మార్కులు కూడా ఫెయిలే. ఓన్లీ 100% పాస్. ప్లస్ దీంట్లో చాయిసే లేదు. నీకు ఎంత కోర్సు ఉందో, మొదటి రోజు మొదలు పెట్టిన శ్రీ గురుభ్యో నమః దగ్గర నుంచి ప్రారంభించి అధ్యయనం పూర్తయ్యేంత వరకు చెప్పిన ప్రతి అక్షరము నీకు గుర్తుండి తీరాల్సిందే. ఈ స్టాండర్డ్ ఎక్కడ? ఈ తపస్సు ఎక్కడ? ఈ కఠిన పరిశ్రమ ఎక్కడ? ఈ స్టాండర్డ్ ఎక్కడ? ఇక్కడ ఎకనామిక్స్కి చాలా విలువ ఉంది. ఇక్కడ ఫీజు లేదు. ఇక్కడ ఏమిటి చదువు అంటే గురు శుశ్రూషయ విద్య. ఇక్కడ ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ బయట ఉంటాడు విద్యార్థి. దీని ఉద్దేశం ఏమిటి? వ్యక్తిలో జ్ఞానం నింపటం, అన్కండిషనల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురుకులం యొక్క స్వభావం. ఇక్కడ ఏమిటి? ఫీజు కడితే చదువు చెప్తాను, ఫీజు కట్టకపోతే చదువు చెప్పను స్వభావం. ఇక్కడ గురు శిష్యులకు ఉండేటువంటి బంధం ఎంతటిది అంటే, గురువు గారు పోతే శిష్యుడికి సూతకం ఉంటుంది. ఇక్కడ సంబంధమే లేదు. క్లాస్ అయిపోగానే ఆయనతో మనకి పని లేదు. అవును. కాబట్టి ఇక్కడ తల్లి, ఆ తర్వాత తండ్రి, తర్వాత గురువు. వేదం చెప్పింది కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పరబ్రహ్మతో సమానంగా గురుస్థానాన్ని, తల్లి తండ్రి కన్నా పై స్థానాన్ని ఇచ్చి, గురువు కన్నా పూజ్యుడు మనకి మన సంస్కృతిలో లేడు. ఆ వ్యవస్థలో వ్యక్తుల తయారీ, ఆ వ్యవస్థలో వ్యక్తుల తయారీ, ఆ తయారైన వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క కండక్ట్ మనం ఒకవేళ చూస్తే అది ఎప్పుడు ఆదర్శంగా. ఇప్పుడు ఈ వ్యవస్థ నుంచి అద్భుతమైన వ్యక్తులు రావట్లేదంటే వస్తున్నారు తప్పకుండా. కానీ ఈ వ్యవస్థ నుంచి ఒక రాముడిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మన గురుకుల సిస్టమ్ నుంచే రాముడిని మనం ఎక్స్పెక్ట్ చేయగలం. కరెక్ట్ ఏమండి? నేనేం ఆలోచిస్తున్నానంటే అండి, ఇక్కడ ఒక విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజు కట్టాలి. ఇక్కడ అది కాదు.
ఇక్కడ ఫీజుతో సంబంధమే లేదు, ఎందుకంటే చదువు చెప్పాలంతే. అసలు డబ్బు అనే పాత్ర ఏమాత్రము లేని, సామర్థ్యం ఉన్నవాడు చదవగలిగినంత, చదివించగలిగినటువంటి అవకాశం ఉన్న ఈ వ్యవస్థతో మనం నింపాలి అనే ఒక సంకల్పం కొద్దీ ఒక ప్రయత్నం, ఒక తొలి అడుగు అనండి మీరు విద్యారణ్యాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.